విహారి గారికి బాగా అలవాటు డ్రిల్. హీ నోస్ ద డ్రిల్. అందరికి నమస్కారం అండి. నాకు ఫస్ట్ హరికథ అనే మాట అంటే ఎవరు కాల్ చేసినా ఎవరు విన్నా సరే ఫస్ట్ గుర్తొచ్చేది రాజేంద్ర ప్రసాద్ గారు. సార్ నేను ఎప్పుడు ఆలోచిస్తాను సార్, ఈ క్యారెక్టర్ ఉంది, దీనిలో మొత్తం ఆల్ ఇండియా వైడ్లో ఎవరన్నా చేయగలరు అంటే అది కేవలం రాజేంద్ర ప్రసాద్ గారే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ఆర్ ఏమీ చెప్పట్లేదు. బికాస్ ఇది ఒక సోషల్ కథ కాదు, దీనిలో ఒక పౌరాణికం యాడ్ అయి ఉంది. అంటే ఎప్పుడు సార్కి అది తెలుసు, ఆ మాండలికాలు చెప్పాలి, పద్యాలు చెప్పాలి, పౌరాణికులతో పాటే సోషల్ ఏంటి కాన్సిక్వెన్సెస్ దాన్ని కూడా పెట్టుకుని చేయగలడం అనేది అది చాలా కష్టమైన విషయం అండి. సార్ ఏం చేశారంటే ఆ విగ్గులు ఉన్నాయి సార్, విగ్గులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన హీ హాజ్ టేకెన్ పర్సనల్ కేర్. ఆయన విగ్గులు ఆయనే చేయించుకుని ఆయన ఏవైతే వేషాలు వేస్తున్నారో అవన్నీ కూడా ముందుగా వేసి చూసుకుని మనం స్క్రీన్ మీద వేసినప్పుడు చిన్న మాట కూడా రాకూడదు, బికాస్ దేవుడికి సంబంధించిన అవతారాలను మనం ఇక్కడ తీసుకొస్తున్నామని చెప్పి ఆయన తీసుకున్న కేర్ సార్ ఈ కాలంలో ఎవ్వరికి లేదు సార్. అది మా అదృష్టం, మీతో కలిసి చేయడం అనేది నా అదృష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలా వేసుకుని చేస్తారు ఒక సీన్, అది ఎంతో టైమింగ్తో కూడిన సీన్. అది మిర్రర్లో కనిపిస్తూ ఉంటుంది, వెనక శ్రీరామ్ గారు వస్తుంటారు. సో అలాంటి టైమింగ్తో అంటే దశాబ్దాలుగా మనం సార్ని చూస్తున్నాము, ఇప్పటికీ అదే డెడికేషన్ చెయ్యాలి నా తప్పన్న. సార్ ఎట్లా చేస్తారో నాకు అర్థం కాదు సార్. మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి, మేము కూడా కొంచెం అలా చేయాలంటే మీతో ఇలా వర్క్ చేయడం నా అదృష్టంలో భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ సార్ శ్రీరామ్ గారు థ్యాంక్స్. ఐ గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ యూ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. గాట్ టు నో లాట్ అబౌట్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మనకి త్రూఅవుట్ ఇండియా, హోల్ ఇండియా ఇస్ లుకింగ్ ఎట్ తెలుగు సినిమా. టాలీవుడ్ వెంక చూస్తుంది సార్. టాలీవుడ్ వెంక చూసినప్పుడు టాప్ 5 ప్రొడక్షన్ హౌసెస్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్, అద్భుతమైన ప్రాజెక్ట్స్, రాజా సాబ్, మిరాయ్, జాట్ అంటే పాన్ ఇండియన్ స్టార్స్తో చేస్తున్నారు. అండ్ యు ఆర్ డూయింగ్ హరికథ అంటే మీరు ఎంత ఇష్టమై చేస్తున్నారో మాకు అర్థమవుతుంది. బికాస్ దిస్ ఈజ్ ఆల్సో a pan-Indian web series. Definitely sir, we believe it. And definitely ప్రతి ఒక్కళ్ళు ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు చూడడానికి ఇష్టపడతారు ఈ సిరీస్ని. బికాస్ నేను చేస్తున్నప్పుడు అనిపించేది, ఆ సార్ అవతారంలో చూసినా, మేము చేసిన ఇవి చూసినా, మ్యాగీ గారు చేసిన స్క్రీన్ ప్లే చేసిన, ఐ ఫీల్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్ ఇంత బాగా మీరు ఎస్టాబ్లిష్ చేసినందుకు, ఇంతమందికి అవకాశాలు ఇస్తున్నందుకు, మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. భయ్యా, మ్యాగీ, ఇఫ్ యూ అలో మీ, అంటే మీరు చేసిన క్యారెక్టరేషన్ మన సినిమాలో నేను ఏం చెప్పలేను కాబట్టి రీసెంట్గా పుష్పలో నేను క్యారెక్టర్ చేశాను. దానిలో ఒక చిన్న డైలాగ్ చెప్తాను, సో దట్ ఈ క్యారెక్టరేషన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు. పుష్ప ఏం రెడీ చేసిందారా? అరే స్టేట్ మొత్తం పుష్పను సంకలో ఉండదురా, ఆయనకి అయితే పిల్లలతో ఉంటారా మీరు బ్యాంగ్ అని చెప్పి వెంటనే ఆ క్యారెక్టర్ అతన్ని కొడుతుంది హీరో గారిని. సో ఆ తర్వాత తాళ్ళతో కట్టడం ఎన్ని ఉంటుంది. సో ఆల్మోస్ట్ అలాంటి ట్విస్ట్ ఎలా ఉంటుందో ఈ క్యారెక్టర్లో కూడా నెంబర్ ఆఫ్ మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. అతను ఏడుస్తాడు, నవ్వుతాడు, సామెతలు చెప్తాడు, ఒక సైకోలో బిహేవ్ చేస్తాడు. అజయ్ అనే క్యారెక్టర్ నాకు రావడం నా అదృష్టం. సో చాలా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. రాత్రి 3 వరకు 4 వరకు కూర్చుని ఆ రోజు నెక్స్ట్ డే దానికి కూడా మ్యాగీ గారు రాశారు. అంటే హాట్స్టార్ పర్మిషన్ తీసుకుని అప్పటికప్పుడు కొన్ని చాలా డైలాగ్స్ చేంజ్ చేయడం జరిగింది. ఆన్ సెట్స్ చాలా బాగా వచ్చింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యాగీ గారు. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ హాట్స్టార్ రోల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ని తీసుకురావడం వల్ల ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ ఇంట్రీగింగ్. అంటే ఇప్పుడున్న రైట్ నౌ ఉన్న ప్రాజెక్ట్స్ కంటే దీన్ని ఏమనొచ్చు అంటే మీరు పౌరాణిక సోషల్ వెబ్ సిరీస్ అనొచ్చేమో. సో ఇట్స్ ఎ న్యూ జానర్ దట్స్ వీఆర్ సర్చింగ్ ఇన్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద మెయిన్ శశి గారు కావచ్చు, విజయ్ గారు కావచ్చు. సో కెమెరా వర్క్ ఇస్ ఆసమ్ సార్. అండ్ ఆల్ ద యాక్టర్స్, శ్రీరామ్ గారు, దివి గారు, పూజిత పొన్నాడ, మైడి సుమన్, విక్రమ్ గారు. సో వీళ్ళందరితో యాక్ట్ చేయడం ఇట్ వాస్ ప్లెజర్. అండ్ డెఫినెట్లీ వాచ్ హరికథ. యూ విల్ లవ్ ఇట్, లవ్ ద హోల్ సిరీస్. Thank you so much, sir. Thank you so much.
ఒక్క స్పీచ్తో ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ రోల్. అండ్ ఈరమ్మ ఇక్కడే ఉందంట. నాకు ఒరిజినల్ నేమ్ చెప్పలేదు, ఈరమ్మే చెప్పారు. ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ భాను ప్రకాష్. హరి చిన్నప్పటి రోల్ రైట్. యా ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ ఇద్దరికి కూడా. అండ్ ఎస్ సుమన్ గారు ప్లీజ్. యా थैंक यू सर, बहुत अच्छा लगा मुझे काम करके इस प्रोडक्शन हाउस के साथ साथ में इस डायरेक्टर बहुत अच्छा इन्होंने काम किया. जैसा कि गगन ने अभी बहुत अच्छा बोला कि ये कहानी पूरा पैन इंडिया है, मतलब एक स्टेट तक सीमित नहीं है. जिस तरीके से कंटेम्प्रेरी इशू और साथ में एक माइथोलॉजिकल के साथ जो मिस्ट्री का जो ताना वाना बुना गया है ना, नेक्स्ट लेवल. तो राइटर को स्पेशली मैं बहुत थैंक यू कहना चाहूँगा, क्योंकि जब मैंने स्क्रिप्ट पढ़ा इतने सारे लेयर्स हैं. जो काम आप कह सकते हो हॉलीवुड या उस तरह के जो राइटर्स हैं जो डिटेलिंग में काम करते हैं, उस तरह का मुझे इसमें दिखा. और साथ ही साथ सेट पे जो माहौल था, राजेंद्र सर आपकी टाइमिंग सही में इतनी अच्छी है. इन्होंने तो आंसू से भी दोस्ती कर ली है. एक सीन बहुत अच्छा था, वहाँ पे एक्टिंग के बारे में एक्सप्लेन कर रहे थे और बोले कि जस्ट मैंने देखा, मैं शॉक हो गया कि ये एक्टर इतना डिटेल कि आंसू जो है उनके साथ टाइमिंग इतनी फिक्स हो चुकी कि जब चाहे तब आ सकता है. इसलिए सर बहुत थैंक यू. साथ ही साथ श्री राम सर, सच ए नॉलेज, ग्रेट नॉलेज ऑफ एक्टिंग, डिटेल, माइनर, सटल. आई रियली लव्ड इट ड्यूरिंग शूट्स. एंड मैगी सर, व्हाट ए लेवल, व्हाट ए फोकस. इनका जो फोकस था ड्यूरिंग डायरेक्शन, ही इज ऑलवेज लाइक इन टू माइंड, आई नीड पागलपन. सुमन जी वो पागलपन कहाँ गया, निकालिए. So after like 2-3 weeks shoot happened, you know. So I just little bit forget, and one sequence there is like a very neat pagalpan and junoon. So he remembered me and I said, oh wow, he remembered the each detail minute. So again, I can't reveal about the project, but for me it's a really good experience, learning new language and exploring with like a great artist, Rajendra sir and Sri Ram sir and all, like assistant director Shiva, Manikanda, and all each departments work really very hard. And again, Hotstar, Anuji, special thank you. Yeah. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు. ఈరమ్మ కాదు ఒరిజినల్ నేమ్ ఏంటి? హాయ్ అందరికీ, నా పేరు ఉషాశ్రీ మురళి అండి. థ్యాంక్స్. సో ఈ ప్రాజెక్ట్లో ఈరమ్మ, చామంతి ఇవన్నీ అలా గుర్తుండిపోతాయి అనుకుంటా మాకు. యా యా ప్లీజ్. సో నా పేరు ఈరమ్మ ఈ హరికథలో. అండ్ ఫస్ట్ థింగ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హాట్స్టార్, People Media Factory for giving me this project, and thank you very much Maggie for keeping my role like, you know, అసలు నేను ఇక్కడ ఎట్లా ఉన్నాను ఆ సినిమాలో, ఐ మీన్ అది ఈ వెబ్ సిరీస్లో ఎట్లా ఉంటాను అనేది అబ్సల్యూట్లీ ఒక ఫుల్ ఒక చేంజ్ అనమాట. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ కాస్ట్యూమ్. ఐ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ జో, లైక్ షీ ఈస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ ఐ థింక్ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు, యునో, లైక్ ద కెమెరా పర్సన్, thank you so much for taking good care of us, right? And ఫైట్ మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ రోజు చాలామందితో నన్ను చెప్పచ్చా కొట్టారు అండి, నన్ను బాగా కొట్టారు ఈ వెబ్ సిరీస్లో. మీరు ఒకవేళ ట్రైలర్లో నన్ను కనిపెట్టగలిగితే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. మీరు కనిపెట్టగలుగుతారేమో అని నేను అనుకుంటున్నా. నా మొహం చూసుకోండి సరిగ్గా, ఇలా మాత్రం అక్కడ ఉండను. కనిపెట్టారా ఎవరైనా? లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు నన్ను గుర్తుపట్టారా? లేదు కదా. ఓకే అండి, ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ వస్తుంది కదా, అప్పుడు నన్ను కనిపెట్టి చూపించండి, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దట్స్ ఆల్. ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, ఆల్ ది పీపుల్ ఫ్రమ్ PMF యాక్చువల్లీ, మేనేజర్స్ అందరికీ, ఎవ్రీ వన్ హూ హెస్ టేకెన్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ మీ లైక్ స్మాల్ కిడో. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ డోంట్ నో. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ స్మార్ట్. అందరూ నిన్ను చూసేలా చేసేసావుగా. యా భాను ప్రకాష్. అందరికీ నమస్కారం. నా పేరు భాను ప్రకాష్. అండ్
దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. క్యారెక్టర్ నేమ్ వచ్చేసరికి